ఏంటి భయ్యా ప్రతి ఒక్కళ్ళు హిస్టరీలోనే 1050 కోట్లు 1050 కోట్లు అంటే 1000కి మించి ఏ మూవీ కలెక్ట్ చేయలేదా ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే ఇప్పుడు దాకా అయితే చేయలేదు. కానీ నేను దానికి లెక్క చెప్తా. కల్కిని కంపారిజన్గా తీసుకుంటాను. నెంబర్ 1 కల్కి యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది 375 కోట్లు. అంటే పుష్పకి దానికి ఏకంగా 600 నుంచి 650 కోట్లు, పోనీ 700 కోట్లు ఓవరాల్గా బిజినెస్ ఉంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పుష్ప యొక్క 1050 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్లో ఓటీటీ రైట్స్ అనేవి, ఆడియో రైట్స్ అనేవి, టెలివిజన్ రైట్స్ అనేవి అన్నీ కూడా కలిపి ఉన్నాయి. దానివల్ల అది 1050 కోట్లు అనేది రీచ్ అయింది. సరే, ఇప్పుడు కల్కి యొక్క బిజినెస్ గురించి మాట్లాడితే ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది 375 కోట్లు, దానికి ఆడియో రైట్స్ అనేవి 25 కోట్లు, సో ఇక్కడికి 400 కోట్లు. అండ్ ఓటీటీ రైట్స్ అనేవి హిస్టరీలోనే నెంబర్ 1 375 కోట్లు, 200 కోట్లు అమెజాన్ ప్రైమ్, 175 కోట్లు నెట్ఫ్లిక్స్, అంటే ఇక్కడికి 775 కోట్లు. దాంతోపాటు జెమినీ టీవీ అనేది సౌత్ లాంగ్వేజెస్కి ఓటీటీ టెలివిజన్కి కొనుక్కుంది 100 కోట్లతో. సో ఇక్కడ 875 కోట్లు. దీంతోపాటు హిందీ టెలివిజన్లో అనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు, దానికి ఒక 50 కోట్లు వేసుకుంటాం. రౌండ్ ఫిగర్గా 925 కోట్లు. దీనికి దానికి కలిపి అరౌండ్ 120 కోట్లు ఎంతో తేడా, అంతే. దేనికి? పుష్పకి కల్కికి 920 కోట్లు అయితే పుష్పకి 1050 కోట్లు అయింది. సో ఇప్పుడు మీకు అర్థమైందా అసలు ఎందుకు అంత బిజినెస్ అనేది వచ్చిందో? ఈ బిజినెస్ అనేది కల్కి రిలీజ్ అయిన తర్వాత 600 కోట్ల బిజినెస్ అనేది తర్వాత చేసింది, మూవీ రిలీజ్ అయిన తర్వాత. కానీ పుష్ప ఈ 600 కోట్ల బిజినెస్ను కూడా రిలీజ్కి ముందే చేసింది. దానివల్ల 1050 కోట్లు అనేది అంటున్నారు అందరూ. కావాలంటే కల్కి కూడా ఈ బిజినెస్ రిలీజ్కి ముందే చేసుకోవచ్చు, కానీ కొంచెం అటు ఇటు వస్తాయి ప్రైజెస్ అనేవి. రిలీజ్ అవ్వకముందు ఒకలాగా, రిలీజ్ అయిన తర్వాత ఒకలాగా. పుష్ప అనేది సీక్వెల్ కాబట్టి దీని మంచి ఊపులు ఉంది కాబట్టి ఈ ప్రైజెస్ అనేవి హై రేట్ డిమాండ్లో హాట్ కేకుల్లో అమ్ముడు